దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు అనే మాటకు జీవితాంతము మనలను విడిచిపెట్టకుండా మనకున్న ప్రతి కష్టంలో, ఇబ్బందిలో మనతో పాటు తోడుగా ఉండే వ్యక్తి. నిజంగా చూస్తే ఇలాంటి వారు నేటి దినాల్లో చాలా అరుదుగా కనబడుతున్నారు. ప్రాణ స్నేహితులు అని నమ్మి వారికి మన పర్సనల్ విషయాలు పంచుకుంటే చివరికి వారే శత్రువులుగా మారి మన గురించి అనేకులకు చెడ్డగా చెప్తున్నవారు ఉన్నారు. కానీ నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. సృష్టికర్త అయిన దేవుడు మంటి మానవునితో సహవాసము చేయడానికి ఇష్టపడుతూ మోషేను గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ లోకంలో స్నేహాలు స్వార్థముతో కూడి ఉన్నప్పటికీ కూడా దేవునితో స్నేహము, ఆయనతో సహవాసము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఆయన మనలను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును పెట్టేంతగా మన కొరకు ఆయన తన్ను తాను అర్పించుకొని తన సర్వస్వాన్ని మన కొరకు ధారపోసిన గొప్ప దేవుడు. ఇంతకంటే మనలను ప్రేమించేవారు ఎవరుంటారు? ఆయనే నిజ స్నేహితుడు. ఆయనతో సహవాసము చేస్తే సమాధానము కలుగుతుంది అని లేఖనం సెలవిస్తుంది. మనమందరమును నిజ స్నేహితుడైన ఆయనతో సహవాసము చేసి ఆయన ద్వారా అనేకమైన మేలులను పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీకంటే నిజమైన స్నేహితులు ఎవరున్నారు ప్రభువా? మా ప్రతి బాధలో, కష్టములో మీతో తప్ప మేము ఎవరికి మా విషయాలు చెప్పుకోగలం? సమస్తమును ఎరిగిన దేవుడవు. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీరు తోడుగా ఉండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.